అయితే వాటర్ హెడ్ ట్యాంక్ అయిపోతుంది. అండ్ చుట్టూ కూడా చూడొచ్చు, మొత్తం కాంపౌండ్ వాల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ప్రాజెక్ట్ సైడ్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఆల్రెడీ రెగ్యులర్గా వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కూడా చూడొచ్చు, ఇటువైపు కూడా చూడొచ్చు. ఈ విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఏ ప్లాట్కి ఆ ప్లాట్ మనకు నెంబరింగ్ పిల్లర్స్ కానీ అండ్ వాటర్ కనెక్షన్స్ కూడా మనకు కంప్లీట్ అయిపోయి. అటు కనుక చూసుకున్నట్టయితే మనకు మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి, అది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. ఇంకొక 1 మంత్లో మొత్తం టోటల్ ఆర్చ్ కూడా కంప్లీట్ అయిపోతాయి. మనకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మనకు ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రావాలి. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి లాంచింగ్ కాదండి, ఇది స్టార్టింగ్లో ఉందంతే. మనకు ఆల్రెడీ హెచ్ఎండి అప్రూవల్ వచ్చింది, రేరా అప్రూవల్, 2 అప్రూవల్స్ తోటి మనకి ప్రాజెక్ట్ ఉందన్నమాట. మనకు జస్ట్ ఇంకొక 5 to 6 months లోపు ప్రాజెక్ట్లో ప్రైజెస్ కూడా చాలా పెరుగుతాయి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు కాసా గ్రాండ్ బెలేర్ కానీ అండ్ పక్కనే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది, కేసినేని వాళ్ళది, ఆ తర్వాత కుబేరా వాళ్ళది. ఈ విధంగా చాలా ప్రాజెక్ట్స్, విల్లాసు, గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. అక్కడి నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మన సైట్ 1 kilometer ఉంటుందన్నమాట. ఎలా చూసుకున్నా కానీ ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఉండే సైటు అండ్ మంచి డెవలప్మెంట్ అవుతున్న ప్రాజెక్టు, మంచి ఏరియా కూడా. ఈ ఏరియా కనుక చూసుకున్నట్టయితే మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా అన్ని కనెక్టివిటీ ఉండే విధంగా మనకి సైట్ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ప్రైస్ విషయానికి వస్తే కనుక ప్రజెంట్ అయితే 30,000 per square yard అయితే చెప్తున్నారండి. స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది. వన్స్ ఇది సీసీ రోడ్స్